హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముంబైలో ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుంది అనేది మీకు చూపించబోతున్నాను. రండి, నాతో పాటు మీరు కూడా ట్రైన్ జర్నీ చేసేసేయండి. మీ తెలుగు అమ్మాయి మీకోసం మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిందండి. అదే ముంబైలో ట్రైన్ జర్నీ. ముంబైలో ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుందో చూపిస్తాను. ముంబైలో ట్రైన్ జర్నీ చాలా కష్టంగాను చాలా సులువుగాను ఉంటుందండి. పదండి, ఫస్ట్ అయితే మనం టికెట్ తీసేసుకొని ట్రైన్ ఎక్కేసేద్దాం. ఇండికేటర్ అనే యాప్ ద్వారా మనం ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా రైల్వే స్టేషన్కి వచ్చి మనం టికెట్ తీసేసుకోవచ్చు. ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయి, అక్కడి నుంచి మనం ట్రైన్ టికెట్ తీసుకొని మనం ట్రైన్ ఎక్కేసి మన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ట్రైన్ జర్నీ కూడా చవకేనండి. 1.5 అవర్కి నేను 20 రూపీస్ పే చేశానంటే నమ్మగలరా? నేను డబుల్ ట్రిప్కి 40 రూపీస్ పే చేసి మానసరోవర్ స్టేషన్ నుంచి సిఎస్టీకి వెళ్ళబోతున్నాను. ఇక్కడ ప్రతి చోట ఇలా డిస్ప్లే ఉంటుంది, సైన్ బోర్డ్స్ ఉంటాయి. మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలంటే ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే ట్రైన్ వస్తుంది, మనం మన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ ట్రైన్స్లో కనెక్టివిటీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. అంటే ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి వెళ్ళాలి అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. ఇక్కడ ప్రతిరోజు ట్రైన్ జర్నీ చేసే వాళ్ళకి ఒక పెద్ద టాస్క్లా ఉంటుంది. ఎందుకంటే 2-3 సెకండ్లలో కూడా మనం మన ట్రైన్ని మిస్ చేసుకుంటాము. తర్వాత 2 నుంచి 5 నిమిషాల వరకు మనం మన ట్రైన్ కోసం వేచి ఉండవలసి ఉంటుంది. సో ప్రయాణికులకి ఇక్కడ ట్రైన్ జర్నీ అనేది ఒక పెద్ద టాస్క్ అండి. ఇక్కడ ఏ స్టేషన్ నుంచి అయినా ప్రతి 3 నుంచి 5 నిమిషాలకి ఒకసారి ఏదో ఒక ట్రైన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందండి. అందువల్ల ట్రైన్స్ యొక్క మొబిలిటీ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇక్కడ ప్రయాణికులకి చూసారా, మనం వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాము. డిస్ప్లే వస్తుంది కదా, ఛత్రపతి శివాజీ మహారాజా టెర్మినస్ అని. అదే మనము వెళ్ళవలసిన స్టేషన్. మనం ఉన్నాము ఇప్పుడు మానసరోవర్ స్టేషన్లో. చూస్తున్నారు కదా, మనం వెళ్ళబోయే ట్రైన్ అనేది వచ్చేసింది. ఇది ఎక్కి మనం సిఎస్టీకి వెళ్ళిపోవాలి. ప్రతి స్టేషన్లో ట్రైన్ అనేది ఒక 20 నుంచి 30 సెకండ్స్ మాత్రమే ఆగుతుంది. ఆ టైంలోనే మనం ట్రైన్ ఎక్కాలి, దిగాలి. అందుకే ఇక్కడ ట్రైన్స్ యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలి ప్రయాణికులందరూ. ఈ రష్లో కూడా మన ఫోన్లు అనేవి దొంగతనం చేయబడతాయి. చూస్తున్నారు కదా వ్యూని. ముంబై అనేది ద్వీపాల సమూహము. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే మనం బ్రిడ్జ్ మీదే ట్రావెల్ చేయవలసి ఉంటుంది. చూసారా, సముద్రం మీద జర్నీ చాలా వినోదభరితంగాను ఆహ్లాదభరితంగానూ ఉంటుంది. నాకైతే చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను రెగ్యులర్ ట్రావెలర్ని కాదండి, మీకోసమే బయటికి వచ్చి ట్రైన్లో వెళ్ళి షూట్ చేస్తున్నాను. ముంబైలో ట్రైన్ జర్నీ ఇప్పటిది కాదండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ముంబైలో ట్రైన్స్ అలసిపోకుండా మన కోసం సేవలు అందిస్తూనే ఉన్నాయి. మొత్తం ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన ట్రైన్ సిస్టమ్ మన ముంబైలోనే స్టార్ట్ చేశారట. 1853వ సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేత బిల్ట్ చేయబడింది. చూస్తున్నారు కదా వ్యూవర్స్, అవి స్లమ్స్ అన్నమాట. చూస్తున్నారా, స్లమ్స్ బ్యాక్ సైడ్ పెద్ద అపార్ట్మెంట్స్ ఇలాగా ఉంటుంది. ఇక్కడ స్లమ్స్ ఒక చోట, అపార్ట్మెంట్స్ ఒక చోట అలాగే ఉంటాయి. మనం 2 వేరు ప్రదేశాలు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఒక సైడ్ మురికివాడలు, ఒక సైడ్ హైఫైగా ఉండే అపార్ట్మెంట్స్ మనము ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ ముంబైలో. కానీ ఇక్కడున్న ప్రజలకైతే ఆ డిఫరెన్స్ ఏమీ తెలియదు. చూస్తున్నారా, ఈ వ్యూ చాలా బాగుంది, చాలా బాగుంది. ఎంత బాగుందంటే పెద్ద అపార్ట్మెంట్స్, పైన క్లౌడీ, చాలా బాగుంది ఈ జర్నీ మాత్రం. ముంబైని విజిట్ చేయాలి అంటే రైనీ సీజన్ అనేది చాలా పర్ఫెక్ట్ సీజన్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఒకే టైంలో మీరు వేడిని ఫీల్ అవుతారు, చల్లదనాన్ని ఫీల్ అవుతారు, రెయిన్ని ఫీల్ అవుతారు. వెదర్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది, మన డైలీ యాక్టివిటీస్ అనేది మనం కష్టంగా ఉంటుంది. చూస్తున్నారా, ఈ వ్యూ చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం వెదర్ చాలా బాగుంటుంది. ఇలాగే గ్రీనరీగా ఉంటుంది. ముంబై, పూణే సిటీస్ అనేవి ఎప్పుడు గ్రీనరీగానే ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ చెట్లు కొట్టేయాలంటే చాలా పెద్ద నేరం. వ్యూ అనేది చాలా బాగుంది. మీకు తెలుసా, ఇప్పుడు మనం పిలుచుకునే ముంబైకి పాత పేరు మరొక పేరు ఉందని, అదే బాంబే అండి. బాంబేని 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు బాంబే అని పిలిచేవాళ్ళు. ఆ తరువాత మరాఠీలు వాళ్ళ ఆరాధ్య దేవత అయిన ముంబాదేవి అమ్మవారి పేరు మీదుగా బాంబే పేరుని ముంబై అనే పేరుతో నామకరణం చేశారట. తరువాత 1995వ సంవత్సరంలో అధికారికంగా బాంబేని ముంబైగా మార్చబడింది.
చూస్తున్నారు కదా, మనం వచ్చేసాము సిఎస్ఎంటీ టెర్మినల్కి. ఇక్కడ నుంచే సెంట్రల్ లైన్, హార్బర్ లైన్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ సెంట్రల్ లైన్ అండ్ హార్బర్ లైన్స్ యొక్క ఆపరేషన్స్ అనేవి ఇక్కడ నుండే జరుగుతాయి. ఈ టెర్మినల్స్కి ఎప్పుడు వెళ్ళినా ప్రయాణికులతో చాలా రద్దీగా ఉంటుంది. చూసారు కదా వ్యూవర్స్, ఇప్పటి వరకు నా ట్రైన్ జర్నీని. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందు ఉంటుంది బాంబే వ్లాగ్స్, మీ తెలుగమ్మాయి.